అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ teluginti aadapaduchu. మీరందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఓకే, ఈరోజు మన ఛానల్లో రెసిపీ ఏంటంటే సండే కదండి. సో సండే స్పెషల్గా నేను చేపల పులుసు రెసిపీని పోస్ట్ చేస్తున్నాను. అందులోని ఇది గోదావరి స్పెషల్ చేపల పులుసు అండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అంటే చేపల పులుసుకి కావాల్సిన ఐటమ్స్ ఏంటి, తయారీ విధానం చూద్దాం. బట్ అంతకన్నా ముందు మీరు నా ఛానల్ని చూడడం ఇదే ఫస్ట్ టైం అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నా ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా చేరుతుంది. చేపల పులుసు ఈ రెసిపీకి ముందుగా అయితే మనం నీట్గా క్లీన్ చేసి పెట్టుకుని చేప ముక్కలను తీసుకోవాలండి. చాలామంది చేపల పులుసు అంటే చాలా కష్టం అనుకుంటారు. బట్ ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా ఈజీ ప్రాసెస్ ఇది. ఎందుకు ఇలా చెప్తున్నానంటే యాక్చువల్లీ స్టార్టింగ్లో నాకు కూడా చేపల పులుసు అంటే చాలా కష్టం అనిపించేది. బట్ ఇలా ట్రై చేసిన తర్వాత చాలా ఈజీగా ఉంది. ఈ రెసిపీ నాకు ఎలా చేయాలి ఇంత ఈజీగా అనేది మా అమ్మమ్మ గారు నేర్పించారండి. ఫస్ట్ అయితే చేప ముక్కలను తీసుకున్నాం కదండి. నేనైతే ఒక 6 పీసెస్ తీసుకున్నాను. దీనికి ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండుని తీసుకోవాలి. సో చింతపండుని ఒకసారి క్లీన్ చేసి పెట్టుకొని కొద్దిగా వాటర్ పోసి పక్కన పెట్టుకోవడం వల్ల మనకి పులుసు అనేది ఈజీగా వస్తుంది. నెక్స్ట్ చేపల పులుసు కోసం ఇలా వెడల్పుగా ఉన్న గిన్నె తీసుకోవాలండి. దీనివల్ల మనకి చేప అనేది తొందరగా కుక్ అవుతుంది కదా, బ్రేక్ అవ్వకుండా నీట్గా ఉండడానికి బాగుంటుంది. సో ఇలా వెడల్పుగా ఉన్న గిన్నె తీసుకున్న తర్వాత దానిలోని మనం నీట్గా క్లీన్ చేసి పెట్టుకుని చేప ముక్కలు ఉన్నాయి కదండి, అవి వేయాలి. చేప ముక్కలన్నీ గిన్నెలో నేను ఇలా సెట్ చేస్తున్నాను కదండి. సో ఇలా మనం సెట్ చేసుకున్న తర్వాత ఆనియన్స్ని తీసుకోవాలి. ఆనియన్స్ పేస్ట్ తీసుకోకూడదండి, అంటే పేస్ట్ వల్ల టేస్ట్ అనేది వేరే విధంగా చేంజ్ అయిపోతుంది. సో నేను ఆనియన్స్ని తురిమేనండి. ఇదైతే ఆనియన్ తురుము. ఆనియన్ తురుము తీసుకోవడం వల్ల మనకి కర్రీ అనేది కొంచెం గ్రేవీగాను బాగా కనిపిస్తుంది. పేస్ట్ అయితే అంత మంచి టేస్ట్ ఉండదండి. నెక్స్ట్ చిల్లీస్ ఏమో మధ్యలోకి స్లైసెస్లా కట్ చేసుకున్నానండి. సో ఈ ఆనియన్ తురుము చిల్లీస్ని కూడా మనం చేపలు యాడ్ చేసిన గిన్నె ఉంది కదండి, సో దానిలోకే ఈ ఆనియన్ తురుముని చిల్లీస్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇది ప్రాసెస్ అంతా నేను ఇంకా స్టవ్ మీద పెట్టలేదండి, పక్కన గిన్నెలో ముందు ప్రాసెస్ అనేది చూపిస్తున్నాను మీకు. ఇప్పుడైతే చేపల పులుసు కోసం ఆనియన్స్ని లేదా ఆనియన్ పేస్ట్ అయినా కానీ ఆయిల్లో ఫ్రై చేసి అలా చేస్తున్నారు కదండి. ఇదివరకటి రోజుల్లో అయితే అలా చేసేవారు కాదంట. చేపల పులుసు అంటే కరెక్ట్ ప్రాసెస్ ఇదేనంటండి. మొత్తం అన్నీ యాడ్ చేసుకున్న తర్వాతే స్టవ్ మీద పెట్టేవారంట. సో చేప ముక్కల్లోకి ఆనియన్ తురుము నెక్స్ట్ చిల్లీస్ కూడా యాడ్ చేసిన తర్వాత కారం యాడ్ చేస్తున్నానండి. మా కారం అయితే నిజంగా చాలా మంచి కలర్ కనిపిస్తుంది. సో కారం అనేది మనం చింతపండు పులుపు యాడ్ చేస్తున్నాం కాబట్టి 1 స్పూన్ ఎక్స్ట్రా వేసుకున్న ప్రాబ్లం ఏం లేదు. దట్టు ఏంటంటే నాన్ వెజ్కి కొంచెం స్పైస్ ఉంటేనే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. సో మీలో ఎవరైనా ఇంత కారం వద్దు అనుకుంటే తగ్గించుకోవచ్చు. నెక్స్ట్ నేను దీనిలోనికి సాల్ట్ కాకుండా కల్లుప్పు అంటారు కదండి, అదే వేస్తున్నాను. ఎందుకంటే చేపల పులుసు అంటే అసలైన టేస్ట్ కల్లుప్పు ద్వారా కూడా వస్తుందంట. మళ్ళీ మీలో ఎవరైనా కల్లుప్పు అంటే ఏంటి అనుకుంటారేమో, క్రిస్టల్ సాల్ట్ అంటాం కదండి, అది యాడ్ చేశాను. సో ఈ ఉప్పు కారం అనేది మీ టేస్ట్కి తగ్గట్టుగా కూడా మళ్ళీ చేపల పులుసు ఉడుకుతున్నప్పుడు కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత చింతపండు నానబెట్టి పక్కన పెట్టుకున్నాం కదండి, ఆ పులుసుని ఇప్పుడు చేప ముక్కలకి యాడ్ చేస్తున్నాను నేను. యాక్చువల్లీ ఆల్రెడీ చెప్పాను కదండి, చేపల పులుసు అనేది నాకు మా అమ్మమ్మ గారు నేర్పించారు. మన ఛానల్లోని మా అమ్మమ్మ గారు చేసిన ట్రెడిషనల్ రెసిపీ రవ్వ లడ్డు రెసిపీ కూడా ఉందండి. అలాగే నేను మా అమ్మమ్మ గారి హెల్ప్తో తయారు చేసిన గోదావరి స్పెషల్ చిన్న చేపల పులుసు, అది మాత్రం ఎక్సలెంట్ అండి. ఈ 2 కూడా మీరు ఎవరైనా రెసిపీస్ మిస్ అయ్యి ఉంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. ఇప్పుడు నేను చెప్పే ఈ చేపల పులుసు రెసిపీ ప్రాసెస్ ఓన్లీ గోదావరి చేపలకనే కాదండి, సీ ఫిష్ అయినా యూజ్ చేయొచ్చు. కాకపోతే ఏంటంటే సీ ఫిష్కి కొంచెం సాల్ట్ ఉంటుంది. సో అది మాత్రం చూసుకుని సేమ్ ఇదే ప్రాసెస్ చేయొచ్చంట. బట్ ఇంకొకటి ఏంటంటే సీ ఫిష్ అన్నీ కూడా పులుసు చేయరండి, కొన్ని ఇగురు చేస్తారు, కొన్ని పులుసు పెడతారు. అది కూడా డిఫరెన్స్ అనేది తెలుసుకోవాలి.
సో దీనిలోకి అయితే చింతపండు పులుసు అనేది కూడా యాడ్ చేస్తానండి. మళ్ళీ నేను చెప్తున్నాను, ఆనియన్ తురుము తీసుకున్నాను, అలాగే ఉప్పు, నెక్స్ట్ ఉప్పు అనేది నేను క్రిస్టల్ సాల్ట్ తీసుకున్నాను, కారం, నెక్స్ట్ చింతపండు పులుసు ఇంతవరకు యాడ్ చేశానండి. నెక్స్ట్ మనం పులుసుకి సరిపడా ఆయిల్ అనేది యాడ్ చేస్తున్నాము. అంటే ఆయిల్ వేసిన తర్వాత ఈ ప్రాసెస్ కాదు, ఇవన్నీ అన్నీ మొత్తం ఒకేసారి యాడ్ చేస్తున్నామండి. సో ఆయిల్ అనేది యాడ్ చేశాను ఇప్పుడు. నెక్స్ట్ పచ్చిమిర్చి యాడ్ చేయలేదు కదండి, సో అది పచ్చిమిర్చి అనేది 2 స్లైసెస్లో కట్ చేసి పెట్టుకున్నాను. సో ఆ పచ్చిమిర్చిని కూడా యాడ్ చేశాను. సో ఈ ప్రాసెస్లో ఏంటంటే ఒక్క మసాలా తప్ప మిగిలిన అన్ని స్పైసెస్ కూడా యాడ్ చేసేసామండి. సో దీనిలోకి అన్నీ యాడ్ చేసేసిన తర్వాత ఈ విధంగా ఒకసారి కలపాలంటే, అంటే చేపల పులుసు అంటే ఇలాగే మిక్స్ చేయాలి, అసలు ఒక్కసారి కూడా స్పూన్ అనేది పెట్టకూడదు, ఈ విధంగానే మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే ఫిష్ అనేది చాలా డెలికేట్గా ఉంటుంది కదా, సో మనం ప్రాసెస్లో ఏమైనా స్పూన్ పెట్టడం అలాంటివి చేయడం వల్ల ఫిష్ అనేది బ్రేక్ అయిపోతుంది. అందుకని ఈ విధంగానే కలుపుకోవాలండి చేపల పులుసుని ఎప్పుడైనా కానీ. చూస్తున్నారు కదండి, ఇవన్నీ మిక్స్ చేస్తున్నప్పుడు అసలు మంచి కలర్ఫుల్గా అనిపించింది. అండ్ ప్రాసెస్ కూడా మళ్ళీ చెప్తున్నాను, చాలా ఈజీ ప్రాసెస్ అండి. సో ఇవన్నీ ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టాలండి. స్టవ్ మీద పెట్టిన తర్వాత ఒక్క 2 మినిట్స్ ఇలా ఉంచితే మనకి కొంచెం బాయిల్ వస్తున్నట్టు అనిపిస్తుంది కదండి, అప్పుడు మనం మూత పెట్టుకోవాలి. ఇదైతే చాలా ఈజీ ప్రాసెస్ అండి. చేపల పులుసుని ఎప్పుడు కూడా దానిలోనికి ఏదో ఒకటి యాడ్ చేస్తేనే, బెండకాయ కానీ లేదా వంకాయ కానీ ఇలాంటివి యాడ్ చేస్తేనే బాగుంటుంది. సో అలా నేనేంటంటే వంకాయ యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ మసాలా కోసం అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలండి ఇంతవరకు మాత్రమే యాడ్ చేస్తున్నాను. ఎప్పుడైనా కానీ చేపల పులుసుకి ఎక్కువ మసాలా బాగుండదంటండి, ఓన్లీ ఈ ఇంగ్రీడియంట్స్ వేస్తేనే టేస్ట్ బాగుంటుందంట. సో ఒక మూత పెట్టిన తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత తీసి చూస్తే ఇదిగోండి బాయిల్ అవుతుంది కదా. సో ఈ విధంగా బాయిలింగ్ వస్తున్నప్పుడు నేను దీనిలోనికి వంకాయ యాడ్ చేస్తున్నానని చెప్పాను కదండి, వంకాయని కూడా నేను పొడవుగా స్లైసెస్లో కట్ చేసుకుని ఈ బాయిలింగ్ వచ్చే టైంలో యాడ్ చేయాలి. లాస్ట్ టైం మన ఛానల్లో చేసిన చిన్న చేపల పులుసుకి అయితే నేను బెండకాయ యాడ్ చేశానండి. మళ్ళీ చెప్తున్నాను, అది మాత్రం టేస్ట్ చాలా బాగుందండి. మీలో ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఖచ్చితంగా నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. సో వంకాయని కూడా యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలండి. సో ఒకసారి వంకాయని కూడా యాడ్ చేసాం కదండి, యాడ్ చేసిన తర్వాత ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలపడం వల్ల ఉప్పు, కారం, పులుపు అనేది వంకాయకి కూడా ఈక్వల్గా పడుతుంది. యాక్చువల్లీ అదే సమ్మర్లో అయితే మామిడికాయల సీజన్లో అయితే మామిడికాయని కూడా ఇలా కట్ చేసి వేసుకుంటే చేపల పులుసులో సూపర్ టేస్ట్ ఉంటుందండి. సో మళ్ళీ ఇప్పుడు ఒకసారి మూత పెట్టి దీన్ని బాయిల్ చేయాలండి. ఒక్క 5 మినిట్స్ అయితే సరిపోతుంది, ఇంకా దీనిలోనికి మనం మసాలా కూడా యాడ్ చేయలేదు కదా. సో 5 మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసి ఓపెన్ చేస్తే చూడండి ఈ విధంగా బాయిల్ అవుతుంది కదా. ఇప్పుడు దీనిలోనికి మనం మసాలా కూడా యాడ్ చేయాలి. మసాలా యాడ్ చేయడానికన్నా ముందే మీరు ఎవరైనా కనుక అంటే ఉప్పు, కారం సరిపోయిందా లేదా అంటే ఫస్ట్ టైం చేసే వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళు ఒకసారి చూసుకుంటేనే టేస్ట్ తెలుస్తుంది. సో సాల్ట్ అది సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చండి. సో చేపల పులుసులోకి మసాలా కూడా ఎక్కువ కాదండి, ఆల్రెడీ చెప్పాను కదా, అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు ఇంతవరకు మాత్రం వేసుకుంటే సరిపోతుందండి. టేస్ట్ నిజంగానే మంచిగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. సో వాటిని ఏంటంటే ఆ మసాలాని నేను మెత్తగా పేస్ట్ చేసుకున్నాను ఈ విధంగాను. సో ఇప్పుడు ఈ మసాలాని చేపల పులుసులోకి యాడ్ చేస్తున్నానండి. చేప అనేది చాలా ఔషధ గుణాలు ఉన్నాయండి, అంటే మనకి హెల్త్ పరంగా చాలా మంచిది. అంటే మన ఛానల్లో నేను చాలా వీడియోస్లో చెప్పాను, ఫిష్ని అట్లీస్ట్ వీక్లో 2 అయినా మన ఆహారంలోనికి తీసుకోవడం వల్ల మనకి హెల్త్ అనేది చాలా బాగుంటుందంట. హార్ట్కి సంబంధించిన డిసీజెస్ ఏమీ రాకుండా ఉంటుంది. అలాగే పెద్దవాళ్ళకి ఎవరికైనా మతిమరుపు ఉంటే కనుక అలాంటి వాళ్ళకి కూడా ఈ ఫిష్ అనేది మంచిదంటండి. సో అట్లీస్ట్ వీక్లీ 1 అయినా ఫిష్ని మన ఫుడ్లోకి తీసుకోవడం అనేది మంచిది. అలాగే మన ఛానల్లో కాకినాడ స్పెషల్ ఫిష్ కర్రీస్ కూడా ఉన్నాయండి, సందువ కర్రీ, ఇంకా గులివిందలు కర్రీ. సో అవి కూడా మీరు ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఒకసారి మన ఛానల్లో విజిట్ చేయండి. సో ఇప్పుడు మసాలా యాడ్ చేసాం కదండి, మసాలా యాడ్ చేసిన తర్వాత ఈ విధంగా కలిపి నెక్స్ట్ మూత పెట్టి ఒక్క 2 మినిట్స్ ఉంచితే మన చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి.
ఎక్కువ టైం కూడా తీసుకోదండి. చాలా సింపుల్‌గా కూడా రెడీ చేసేయొచ్చు. అంటే ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చాలా ఈజీగా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. నిజంగానే చాలా టేస్టీగా ఉండే చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. మసాలా యాడ్ చేసిన తర్వాత ఒక 2 మినిట్స్ ఉంచితే సరిపోతుందండి. సో ఫైనల్‌గా మన గోదావరి స్పెషల్ చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా ఫైనల్‌గా కొత్తిమీర యాడ్ చేస్తే చాలు. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత కొత్తిమీరని యాడ్ చేయండి. అప్పుడే మంచి ఫ్లేవర్ వస్తుంది. కొత్తిమీర ఫ్లేవర్ అనేది మనకు బాగా తెలుస్తుంది. సో ఇదేనండి గోదావరి స్పెషల్ చేపల పులుసు. నిజంగానే సూపర్ టేస్ట్ ఉందండి. చాలా ఈజీ ప్రొసీజర్ ఇది కూడాను. అంటే ఫస్ట్ టైం కూడా ఎవరైనా భయపడకుండా కూడా ట్రై చేయొచ్చు. అంత ఈజీ ప్రాసెస్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి.